మారుతి గారంటే చిన్న సినిమాకి చిరునామాగా మారిపోయాడు. ఆయన బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా మనందరం ఆయన అభినందించాలి. పరిశ్రమ అంటే పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లే కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రయోగాలు చేయరు, వాళ్ళకి భయం. ప్రయోగాలు చేయాలంటే కొత్త హీరోలు కొత్త దర్శకులే ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేస్తేనే సినిమా అనేది ప్రోగ్రెస్లో కనపడుతుంది, లేకపోతే పాచింతకాయ పచ్చడిలాగా ఉంటాయన్నీ. సో మారుతి గారు వచ్చి చాలా ఈ రోజుల్లో నుంచి ఇప్పటిదాకా చాలా మంచి సినిమాలు తీశారు. మొన్న కూడా భలే భలే మగవాడు కూడా అద్భుతంగా బీభత్సంగా కనెక్ట్ చేసింది ఆ సినిమా. కంగ్రాచులేషన్స్ అండి. అయిపోయిన దాని గురించి చెప్తున్నాను కాదు, బట్ అది కూడా ముందు అనుకోకుండా మామూలు చిన్న సినిమాగా బదులే పెద్ద సినిమా కనెక్ట్ చేసింది. మీరు ఈ బ్యానర్ పెట్టడం మీ ఫ్రెండ్స్ అనండి, లేకపోతే మీరంటే మినిమం గ్యారంటీ అనుకుని ఉత్సాహంగా వచ్చే ప్రొడ్యూసర్లు కానివ్వండి, మంచి సినిమాలు తీయటానికి ముందుకు వస్తున్నారు. ఇదంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంది. మీరు ఇలాంటి చిన్న సినిమాలను సక్సెస్ చేస్తేనే ముందు ముందు మంచి మంచి సినిమాలు వస్తాయి. లేదంటే ఇక రెగ్యులర్ హీరోలు వాళ్ళ పాటలు డ్యాన్సులు ఆ సినిమాలే మీరు చూడాల్సి వస్తుంది. అది తప్పని అంటలా, బికాజ్ ఆ హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది కనుక దాని చుట్టూ కదలుతారు ఎవరైనా, అది అలాగే తీస్తారు. ఇప్పుడు ఈ టైటిలే విచిత్రంగా పెట్టారు వీళ్ళు. అంటే ఎందుకు పెట్టగలిగారంటే చిన్న సినిమా కనుక. ఇదే ఇక్కడ పెద్ద హీరో ఉంటే ఈ టైటిల్ పెట్టరు కదా. కనుక చరణ్ మా వాడు ఇతను బాగా ప్రోత్సహించాలి. ఇతని విశేషం ఏంటంటే ఓకే ఇతను విశేషం ఏంటంటే ఎప్పుడు నవ్వుతుంటాడు కనుక, అంటే సినిమా సక్సెస్ అయిపోయింది నవ్వుతున్నట్టే ఉంది కదా. ఇది మా ఫస్ట్ మూవీ అండి, సాయి వెంకట్ ఎంటర్టైన్మెంట్స్లో మా ఫస్ట్ మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో మాకు మారుతి గారు పరిచయం అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మూవీ అనుకున్నప్పుడు సో ఇండస్ట్రీలో ఫస్ట్ చిన్న సినిమాలతోటి మేము స్టార్ట్ అనుకున్నప్పుడు మారుతి గారు పరిచయం అయ్యారు. సో ఆయనతో మాట్లాడి కథ అంతా ఓకే చేసుకుని, సో మాకు స్టోరీ అది బాగా నచ్చి ఓకే చేసుకున్న తర్వాత మూవీ స్టార్ట్ చేసామండి ఇది. సో టైటిల్ కూడా భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అని పెట్టాం. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరినీ కలవటం, తర్వాత మన ఈ యంగ్ టాలెంట్ మన ముగ్గురు హీరోస్ చరణ్ కానీ రాజు కానీ తర్వాత రోషన్ చాలా బాగా చేశారు మూవీలో. అలాగే హీరోయిన్ సెకండ్ మూవీ అయినా కూడా హమీద కూడా చాలా బాగా చేసింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారికి చాలా 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 థ్యాంక్స్. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలాగే మా డైరెక్టర్ రాజేష్ గారు అండ్ కెమెరామెన్ జోషి గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ ఈ మూవీలో చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్స్. అండ్ మా కో స్టార్ చరణ్కి ఆల్ ద బెస్ట్, అలాగే రాజ్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ మన సతీష్ గారు అండ్ రామ్జీ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ మీ. మూవీ మా అందరికీ సక్సెస్ కావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారైన మారుతి గారి చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన నా బ్యాక్ బోన్గా నిలబడ్డ వాసన్నకి, నన్ను ఫస్ట్ నుంచి ఎంతో ఎంకరేజ్ చేస్తూ లైఫ్ అంటే ఏంటో చూపించిన మా బన్నన్నకి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన రాజేష్ పులి గారికి, కెమెరామెన్ జోషి గారికి, సుబ్బు గారికి, మురళీ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సినిమా ఇంత మంచి బ్యాక్గ్రౌండ్తో ఏం లేకుండా కష్టపడి పైకి వచ్చి అని చాలా చాలా చెప్తారు. ఇండస్ట్రీలో కష్టం అని, సాధించడం కష్టం ఇవన్నీ అంటారు, కానీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. నెక్స్ట్ నిఖిల్ బ్రోకి చాలా థ్యాంక్స్ బ్రో వచ్చినందుకు. మా ప్రొడ్యూసర్ అందరికీ చాలా థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది, సంపు ఎరక్కొడేశాడు. థ్యాంక్ యూ. నా సెకండ్ ఫిల్ము. యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ మారుతి గారి అండర్లో చేయాల్సింది, వేరే వర్క్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్తో ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేసుకుని ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఒకటి డిజైన్ చేసుకున్నాము. మీరు బిగిన్ టు ఎండ్ కంప్లీట్గా ఫుల్లీ ఎంటర్టైన్ చేస్తారు. మా హీరోస్ అండ్ హీరోయిన్, అలాగే మా టెక్నీషియన్స్ జోషి గారు కానివ్వండి, మురళీకృష్ణ నాకు సపోర్ట్ చేశారు, డైరెక్టర్ మురళీకృష్ణ గారు. అలాగే
మా మారుతి గారు ఇచ్చిన బూస్ట్ ఈ స్క్రిప్ట్ సైడ్ చాలా వండర్ఫుల్గా వచ్చిందండి. సో ఇది 100% ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుద్దని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. పెద్ద సినిమా అంటున్నారు, చిన్న సినిమా అంటున్నారు, కానీ నాకు తెలిసి ఆడియన్స్కి రెండే తెలుసు అండి. లైక్ పెద్ద సినిమానా చిన్న సినిమానా కాదు, హిట్ సినిమానా ఫ్లాప్ సినిమానా అని ఉంటుంది, మంచి సినిమానా గుడ్ ఫిల్మ్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి అలాంటి గుడ్ ఫిల్మ్స్ హిట్ ఫిల్మ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మారుతి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి అంటే అతను స్టార్ కాస్ట్ మీద డిపెండ్ అవ్వడు, లైక్ లేకపోతే బిగ్ నేమ్స్ మీద డిపెండ్ అవ్వడు, బ్రాండ్ వాల్యూ మీద డిపెండ్ అవ్వడు. ఆయన ఓన్లీ హీ డిపెండ్స్ అపాన్ ద స్టోరీ. ఆయన తీసుకున్న స్టోరీస్ ఒక్కొక్క జానరా డిఫరెంట్గా ఉంటాయి, అమేజింగ్గా ఉంటాయి. అండ్ నిజంగా అతను అసిస్టెంట్స్కి కూడా ఛాన్స్ ఇచ్చేసి ప్రేమ కథ చిత్రం కానివ్వండి, లేకపోతే ఈ సినిమా కూడా ఇంతమందికి అవకాశం ఇస్తుంటే ద పర్సన్ హెస్ గాట్ అ గ్రేట్ హార్ట్. అండ్ నిజంగా నేను చెప్తున్నాను, టాలెంట్తో పాటు గ్రేట్ హార్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ నా మారుతి సార్ ఇస్ సో సక్సెస్ఫుల్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అంటే అసలు పెళ్లి చేసుకోవద్దన్నట్టే ఉంది ఇది. బట్ ఐ థింక్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. అండ్ సంపూర్ణేష్ బాబు చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. సో మనం అందరూ ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ టీజర్ కూడా హిలేరియస్గా ఉంది. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుందని నేను ఐఎమ్ సో షూర్ అబౌట్ ఇట్. అలాగే ప్రొడ్యూసర్ గారికి యాజ్ వెల్ as రాజేష్ పులి గారికి, ఆయనకు కూడా బిగ్ కంగ్రాట్స్. మెయిన్ అంటే ఏదన్నా ఒక ఆపర్చునిటీ ఇచ్చిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా కొంతమందికే సాధ్యమవుతుంది. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని మా టీము ప్రాపర్గా యూజ్ చేశారనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఈ సినిమా బయటికి రావడానికి చాలా టైం పట్టింది. అంటే బాగా రావాలని చెప్పి కొంచెం కామెడీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి చేయడం జరిగింది. నిజంగా సినిమా డెఫినెట్గా బాగా వచ్చింది. ఈ సినిమాలో హీరోలుగా చేసిన చరణ్ రాజ్ చాలా బాగా చేశారు. అట్లాగే రోషన్ కానీ సంపు చాలా కీ రోల్ ప్లే చేశాడు త్రూ అవుట్ సినిమా. ఒక మంచి ఒక టీమ్ ఎఫర్ట్ మూవీ ఇది. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా త్వరలో ఆడియో లాంచ్ చేసి దాని తర్వాత రిలీజ్ చేస్తాం. అలాగే నా ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రామ్జీ గారు, జగన్ గారు, అట్లాగే సతీష్ గారు, బ్రహ్మాజీ గారు, వీళ్ళందరూ కూడా అంటే సినిమా మీద ప్యాషన్తో, నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.